హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది. గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రోలో గుండెను తరలించడంతో వ్యక్తి ప్రాణం నిలిచింది. ఎల్బీ నగర్ నుంచి లక్డీ కపుల్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సకాలంలో గుండె మార్పిడి చేయడంతో ఓ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించినట్లయింది. నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్లో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. లక్డీ కపుల్లోని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఓ వ్యక్తి హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో అతడికి గుండెను అమర్చాలని డాక్టర్లు భావించారు. అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కొన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. ఆ ట్రాఫిక్లో అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా ముందుకు వెళ్లలేవు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్ నుంచి లక్డీ కపుల్లోని హాస్పిటల్కు గుండెను తరలించడం డాక్టర్లకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఆ డాక్టర్లు మెట్రోను నమ్ముకున్నారు. మెట్రోలో గుండెను తరలించడం ద్వారా సదరు వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని భావించారు. ఇందులో భాగంగా మెట్రో అధికారులను డాక్టర్లు ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మెట్రో అధికారులు రాత్రి 9:30 గంటల సమయంలో ఎల్బీ నగర్ నుంచి లక్డీ కపుల్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ నుంచి మొత్తం 13 స్టేషన్లు, 13 కిలోమీటర్లు, 13 నిమిషాల్లో లక్డీ కపుల్ హాస్పిటల్కు గుండెను చేర్చారు. వ్యక్తి ప్రాణాలను రక్షించే క్రమంలో క్లిష్టమైన సమయాన్ని ఆదా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, మెట్రో అధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు. వైద్య సేవలకు మెట్రో సహకారంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.